మూవీని ఓపెన్ చేస్తే 2040లో బ్రో అనే ఒక రోబో ఇంటర్వ్యూలో ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత సక్సెస్ కావడానికి కారణం మా అన్న సూర్య తెలివితేటలు ఇంకా ఆయన లైఫ్ లోని బాధలే కారణమని చెప్తుంటుంది. ఇక సూర్య ఈ లైక్ యాప్ ని స్టార్ట్ చేసిన కొత్తల్లో యాప్ వాయిస్ కోసం చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాడు. కాకపోతే ఒకరి వాయిస్ కూడా నచ్చదు. అప్పుడే వాసు అనే ఒకతను హాయ్ ని హలోని మిక్స్ చేసి హాయ్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది అని చెప్పగానే ఆ మాటలు సూర్యకు బాగా నచ్చి ఆ వాయిస్ నే సెలెక్ట్ చేస్తాడు. ఇక ఈ మూవీ పేరు లైక్ అలియాస్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక ఈ యాప్ ని మనం వాడాలంటే వాళ్ళు అమ్మే కెమెరా ఉన్న రింగ్ ని పెట్టుకోవాలి. ఆ రింగ్ మన డైలీ యాక్టివిటీస్ ని చెక్ చేస్తుంటుంది. అంటే మనం ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేచాం, ఎవరితో ఉన్నాం, ఏం తిన్నాం, స్నానం చేసామా లేదా, చేస్తే ఏ సబ్బు, ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని చూసి మన అలవాట్లకు తగ్గట్టు మనకు ఎటువంటి వ్యక్తి సెట్ అవుతారు అనేది సజెస్ట్ చేస్తుంది. దాంతో ఈ యాప్ కొంత సమయంలోనే చాలా పాపులర్ అయిపోయి ఉంటుంది. ఆ సక్సెస్ ప్రెస్ మీట్ నే ఇప్పుడు ఈ బ్రో రోబో పెట్టుంటుంది. అలాగే వాళ్ళు ఈ యాప్ ఇంత ఫేమస్ అవడానికి వయసు ఇచ్చిన వాసుకి గిఫ్ట్ కూడా ఇద్దామనుకుంటారు. ఇక వాసు విషయానికి వస్తే అతను స్మార్ట్ ఫోన్లు లైక్ యాప్లు లేకపోతే బ్రతకలేం అనే స్మార్ట్ వరల్డ్ కి డెడ్ ఆపోజిట్ గా స్మార్ట్ ఫోన్ లో యాప్లు లేకుండా ఉండే ఆర్గానిక్ వరల్డ్ లో ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే టెక్నాలజీ తక్కువ, నేచర్ ఎక్కువ. ఇక ఎవరైనా స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోతే దాన్ని ఒక క్రైమ్ గా చూపించి ఈ ఆర్గానిక్ వరల్డ్ అనే జైల్లో వేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని శిక్షగా కొట్టరు, కానీ స్మార్ట్ ఫోన్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకొనివ్వరు. అలాగే ఇక్కడ స్మార్ట్ ఫోన్లు కూడా అవైలబుల్ గా ఉండవు, కేవలం నేచర్ మాత్రమే ఉంటుంది. అలాగే దీన్ని స్థాపించింది వాసు నాన్న అయిన కరుణాకర్ మూర్తి. ఆయన వాసు మీద చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే ఒక యాప్ కి తన కొడుకు వాయిస్ ఇచ్చాడని. అలాగే ఆయన కరాటే ఫైటింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ టైంలో వాసు అక్కడికి వెళ్లేసరికి ఆయన వాసుని లోపలికి రమ్మని పిలిచి ఫుల్లుగా కొట్టేస్తుంటాడు. ఇక వాసు బ్రూస్లీకి ఎన్టీఆర్ కి ఫ్యాన్ అవడం వల్ల 3 దెబ్బలు తిని కిందన పడిన తర్వాతే తిరిగి కొడతాడు. దాన్ని మూర్తి అదునుగా తీసుకుని వాసుని కొంచెం కామెడీగా ఫుల్లుగా కొట్టేస్తాడు. కాకపోతే 3 దెబ్బల తర్వాత వాసు నాన్నను కూడా చూడకుండా కొట్టేస్తాడని మూర్తికి భయం ఉంటుంది కాబట్టి తెలివిగా అతనే మ్యాచ్ ని నిలిపేస్తాడు. ఆ తర్వాత వాసు తన నాన్నతో కాలర్ ట్యూన్ ఎవరిదని ఎవరూ పట్టించుకోలేదు కదా, అదే విధంగా నా వాయిస్ ని కూడా పట్టించుకోరనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు. అయినా స్మార్ట్ ఫోన్లు యాప్లు లేకపోతే ప్రపంచమే నడవటం లేదు. మ్యాప్ లో ఆన్లైన్ షాపింగ్, గేమ్స్, ఊబర్, జొమాటో ఇలా ప్రతి ఒక్కదానికి యాప్ కావాలి. అయినా నీకు అవన్నీ నచ్చవని నేను వాటికి దూరంగా నీతో పాటే ఉన్నాను కదా, ఈ చిన్న విషయానికి కోపడితే ఎలా అని మాట్లాడేసరికి మూర్తి మీ అక్కకి ఏం జరిగిందో మర్చిపోయావా అని గతం గుర్తు చేస్తాడు. మూర్తికి ఉమా సాధ్వి అనే కూతురుంటుంది. ఆ పిల్ల ఉమా సాధ్వి అనే పేరుని ఉమా సెల్ఫీగా మార్చుకుని సెల్ఫీ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఫేమస్ అయిపోయి ఉంటుంది. దాంతో పాటే అలా వీడియోలు పెట్టడానికి బానిసైపోయి ఉంటుంది. అలా ఒకరోజు 20 కేకులు పంచే ఛాలెంజ్ లో భాగంగా పిల్లలకు కేక్ ఇచ్చి ఆ విషయాన్ని సెల్ఫీలో చెప్తూ అలాగే మాట్లాడుకుంటూ రోడ్డు మీదకు వెళ్ళినప్పుడు ఒక కారు గుద్దేస్తుంది. ఆ విషయాన్ని చూసి మూర్తి షాక్ అయ్యి తర్వాత అంబులెన్స్ ని పిలిచాక అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది నిలిపేసి సెల్లో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలో చావు బతుకుల మధ్య ఉన్న తన కూతురు చచ్చిపోతుంది. ఇక స్మార్ట్ ఫోన్ల వల్లే తన కూతురు చచ్చిపోయిందని, అలా మళ్ళీ ఎవరు స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యి చచ్చిపోకూడదని వాటి మీద ఉన్న కోపంతో మూర్తి ఈ ఆర్గానిక్ వరల్డ్ ని సృష్టించాడు. ఆ విషయాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాక వాళ్ళిద్దరూ తర్వాత నార్మల్ గానే ఉంటారు. ఆ తర్వాత వాసు తన ఇద్దరు ఫ్రెండ్స్ ని పిలుచుకొని లైక్ యాప్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ మనీ కోసం వెళ్తాడు. ఆ టైంలో తన ఫ్రెండ్స్ ని అక్కడే ఉండమని అతను ఒక్కడే లైక్ కంపెనీ దగ్గరకు వెళ్తాడు. ఇక లోపలున్న వాళ్ళు వాసు దగ్గర మొబైల్ లేదని తెలిసి షాక్ అయిపోయి నువ్వు ఎలా మొబైల్ లేకుండా బతుకుతున్నావనేలా మాట్లాడుతున్న టైంలో సూర్య వచ్చి వర్కింగ్ అవర్స్ లో పని చేయకుండా సోదిముచ్చట్లు పెట్టుకున్నారా అని అరిచి ఇందుకే నాకు మనుషుల కంటే రోబోలంటేనే ఇష్టమని తిడతాడు. అలాగే అతను వాళ్ళ నాన్న ఫీలింగ్స్ ని ఒక రోబోలో సేవ్ చేసి దాన్ని వాళ్ళ నాన్నగా భావిస్తూ ఇంకొక రోబోని తన గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకుని బ్రో రోబోని తన తమ్ముడిగా భావిస్తూ ఆ బ్రో రోబో ఏది చెప్తే అదే చేస్తుంటాడు. ఆ రోబో కూడా సూర్యకి ఏది నచ్చుతుందో అదే చెప్తుంటుంది. ఇక సూర్య వాసు దగ్గరకు వచ్చి వాసు దగ్గర మొబైల్ లేదు, లైక్ యాప్ ని వాడటం లేదని తెలుసుకుని షాక్ అయ్యి అలాగే వాసు ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చాడని తెలుసుకుని ఆ విచిత్రమైన చోట్ల ఇంకా మనుషులు బతుకుతున్నారా అనేలా అడిగేసరికి వాసు రిటర్న్ లో ఈ యాప్లన్నీ వాడుతూ మీరెలా బతుకుతున్నారు అంటాడు. అలా సూర్యని ఎదిరించి మాట్లాడినందుకు సూర్యకి చాలా కోపం వస్తుంది. కానీ దానికి ఇప్పుడు టైం లేదని వాసు అడిగినట్టే అతనికి ఇస్తానన్న గిఫ్ట్ మనీని అకౌంట్ లో కాకుండా క్యాష్ గాని ఇచ్చి పంపించేసి తర్వాత తన బ్రో రోబోతో వాసు ఏదో ఒక రోజు మొబైల్ కొంటాడు, అలాగే ఈ లైక్ యాప్ ని డౌన్లోడ్ చేస్తాడు, ఆ రోజు నువ్వు నాకు అప్డేట్ ఇవ్వని చెప్తాడు.
ఇక మరోవైపు వాసు బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో ఒక ఫారినర్ గొడుగమ్మేసరికి వర్షం లేకపోయినా కూడా వాసు తీసుకొని తప్పుడు సడన్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. దాంతో వాసు గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కనున్న క్యాబ్ లో ధీమా అనే అమ్మాయి పార్టీకి రెడీ అయ్యి వర్షం పడుతోందని కొద్దిసేపు ఇక్కడే ఉంటానని క్యాబ్ లోనే ఉంటే క్యాబ్ లోని యాప్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి దిగతావా తోసేయమంటావా అనేలా 10 సెకండ్ల టైమర్ పెట్టేసరికి ధీమా కార్ దిగేసి అదే టైంలో అక్కడికి వచ్చిన వాసు గొడుగు కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు తను వర్షంలో తడవకుండా ముందర్దాకా వస్తారా అని వాసుని అడిగి తర్వాత వాసుకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ధీమాను చూసిన వాసుకి ఒక్కసారిగా ప్రేమలో పడినట్టు అనిపించి గుండె వేగంగా కొట్టుకొని హార్ట్అటాక్ వచ్చి ఆగిపోతుంది. తర్వాత వాసు ఫ్రెండ్స్ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్ మామూలుగా ఏదన్నా ఒక విషయాన్ని మన గుండె తట్టుకోలేకపోతే అది ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటుంది, దాన్ని స్కిప్ ద బీట్ అంటారు, మీ ఫ్రెండ్ ఎంతో లక్కీ అని వీళ్ళకి చెప్తూ తర్వాత వాసుని లేపుతాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ ఏమైంది అని అడిగితే వాసు ధీమాని చూసిన విషయం చెప్తాడు. ఇక ధీమా ఏమో ఒక రీల్ క్రియేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, మొబైల్లో రీల్స్ చేస్తుంది, ప్రొడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తుంటుంది. దీనికి ఆ అలవాటు వాళ్ళమ్మ వందన నుంచి వచ్చుంటుంది. అలాగే ధీమాకి వందన నెగిటివ్ గా రివ్యూస్ చెప్పు వ్యూస్ బాగా వస్తాయని సజెషన్ కూడా ఇస్తుంటుంది. ఇక వందన రీల్స్ చేస్తున్న టైంలో సడన్ గా తన అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. వందన ఒక నెగిటివ్ గేమింగ్ రీల్ ని పోస్ట్ చేయడం వల్ల ఒకతను బాగా లాస్ వచ్చిందని వందన పేరు రాసి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. దానికి శిక్షగా తినను ఆర్గానిక్ వరల్డ్ జైలుకి పంపిస్తారు. ఇక వందన ఆర్గానిక్ వరల్డ్ జైలుకు వెళ్లి 6 నెలలు ఫోన్ ముట్టుకోకుండా ఉండి మూర్తి దగ్గర సంతకం పెట్టించుకున్నాకే తినకు మళ్ళీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేదానికి పర్మిషన్ ఇస్తారు. దాంతో వందన చేసేదేమీ లేక జైలుకు వెళ్తుంది. ఇక జైల్లో ఫస్ట్ వందనాన్ని ఫోటో తీసి తర్వాత వందన ఫోన్ ని ఒక డివైస్ పై పెట్టి అందులోని మెమరీస్ అన్ని ఒక మెమరీ కార్డులో వేపించి నువ్వు రిలీజ్ అయిన రోజు ఈ కార్డుని నీ చేతికిస్తామని చెప్పి తర్వాత వందన ఫోన్ ని తిన చేత్తోనే విరగొట్టించి జైల్లో జాయిన్ చేస్తారు. ఇక ఆ టైంలో వందన ధీమాతో నువ్వు టైంకి తినద్దు ఎందుకంటే లావైపోతావు, మళ్ళీ బెల్లీ డ్యాన్స్ చేయడానికి కష్టమవుతుంది, అలాగే టైంకి నిద్రపోవద్దు, ఆ టైంలో వేరే వాళ్ళు పోస్టులు పెట్టి మన ఫాలోవర్స్ ని లాగేసుకుంటారు అని చెప్తున్నప్పుడు ధీమా కొంచెం ఏడుస్తుంటే వందన నేను జైల్లో ఉన్నానని ఏడుస్తున్నావా, అయితే ఒక పని చెయ్యి ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తూ ఒక రీల్ పెట్టు, ఆ రీల్ లో నీ బాడీ బాగా కనిపించేట్టుగా చూసుకో అని చెప్పి పంపిస్తుంది. దానికి ధీమా కూడా సరేనంటుంది. కాకపోతే ఈ మాటలు విన్న వాసు మాత్రం షాక్ అయిపోతాడు. తర్వాత ధీమా వాళ్ళమ్మ చెప్పినట్టే రీల్ పెడుతున్నప్పుడు వాసు అక్కడికి వెళ్లి ధీమాతో ఆ రోజు గొడుగు పట్టుకునింది నేనే అని చెప్పేసరికి ధీమా ఓ మీరా మిమ్మల్ని మర్చిపోలేదు, అలాగే మీ వాయిస్ ని ఎక్కడో విన్నట్టుంది అని అడిగేసరికి వాసు లైక్ యాప్ కి వాయిస్ ఇచ్చింది తనే అని చెప్తాడు. దాంతో ధీమా ఫుల్ ఎగ్జైట్ అయ్యి మనిద్దరం ఒక వీడియో చేద్దామా అని అడిగి రీల్ పెడుతుంది. ఆ టైంలో వాసు మీతో కొంచెం మాట్లాడాలి ఎలా కలవాలి అని అడిగేసరికి ధీమా మీ లైక్ ఐడి ఇవ్వండి నేను మెసేజ్ పెడతానంటుంది. అప్పుడు వాసు నా జీవితం మొత్తం నేను ఫోన్ యూజ్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఏ ఐడి లేదు, కాకపోతే నేను స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకంటే బెటర్ అని చెప్తాడు. అప్పుడు ధీమా లైక్ యాప్ ని యూజ్ చేయని వాళ్ళతో మాట్లాడటమే డేంజర్ కాబట్టి మీరు యాప్ యూజ్ చేసిన రోజు మాట్లాడుకుందాం అనేసి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా ఫేమస్ అవడం వల్ల సూర్యాని కోర్టుకు పిలిచి ఈ యాప్ ఎందుకోసం పెట్టారని అడుగుతారు. దానికి సూర్య మనకు ముఖ్యమైనవి అనుకున్న వాటికి ఇన్సూరెన్స్ చేపిస్తాం, ఆరోగ్యానికి ఇంటికి వస్తువులకి, అలాగే ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్లైన మెస్సీ రొనాల్డో వాళ్ళ కాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేపించారు. ఇక ఈ జనరేషన్ లో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం పాస్ లవ్ చేసే వాళ్ళని దూరం పెట్టి సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళని దగ్గరకు చేయడానికి ఈ యాప్ ని పెట్టామని చెప్తాడు. అది ఎలా పనిచేస్తుందని వాళ్ళు అడిగేసరికి సూర్య 24 గంటలు వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళకి ఎటువంటి వాళ్ళు సెట్ అవుతారో చెప్తుందంటాడు. అప్పుడు జడ్జిలు దాని ప్రకారం బాత్రూమ్ లో స్నానం చేస్తున్నా కూడా అది రికార్డ్ చేస్తుంది కదా అనేలా అడిగేసరికి సూర్య టెక్నికల్ గా అది ఇది అని కొంతసేపు నసిగి ఫైనల్ గా అవునని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఈ యాప్ అందరి ప్రైవసీని లాగేసుకుంటుంది కదా అంటే సూర్య జనాలకి ఏది కావాలో అదే నేను ఇస్తున్నానంటాడు. దాంతో వాళ్ళు లైవ్ లో ప్రజల అభిప్రాయం ప్రకారం దీనికి పర్మిషన్ ఇస్తామని లైవ్ ఆన్ చేస్తారు. ఇక లైవ్ లో అందరూ ఈ యాప్ వల్ల నా లవర్ కరెక్ట్ గా ఉందో లేదో తెలుస్తోంది, మా ఆయన కరెక్ట్ గా ఉన్నాడా లేదా అనేది తెలుస్తోంది, కాబట్టి ఈ యాప్ చాలా మంచి చేస్తుందని చెప్తారు. అవన్నీ చూశాక కోర్టు సూర్యతో 1 సంవత్సరం లోపల నీ లైక్ యాప్ వల్ల ప్రజలకి ఏ విధమైన సమస్య లేకుండా ఇప్పుడున్న 20 మిలియన్ల సబ్స్క్రైబర్లు 50 మిలియన్లకు చేరుకుంటే మీ యాప్ ని కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తాము, ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా సబ్స్క్రైబర్లు తగ్గిపోయినా ఈ యాప్ గురించి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్తారు. దానికి సూర్య కూడా సరేనని వెళ్ళిపోతాడు. మరోవైపు వాసు ఎప్పుడూ ధీమాతో పాటు ఉండే జాలి దగ్గరికి వెళ్లి మీకు ధీమాకు ఏంటి సంబంధం అని అడిగితే జాలి నేను తను ఓపెన్ ఫ్రెండ్స్, అంటే మాలాంటి ఫ్రెండ్స్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు, తను ఫస్ట్ లోనే మమ్మల్ని రిజెక్ట్ చేసేస్తుంది కానీ మేము వదలకుండా ఫ్రెండ్స్ గా ఉంటామని అడిగి ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో చూస్తుంటాం, అది ఆ అమ్మాయికి కూడా తెలుస్తుంది, కాకపోతే ఏం తెలియనట్టుంటుంది,
తర్వాత తను ఎవరినైనా లవ్ చేసి బ్రేకప్ అయినా లేదా పెళ్లి చేసుకుని అబ్బాయిని వదిలేసినా వెంటనే మేము నీకు తోడుగా ఉన్నామని కనెక్ట్ అవుతాం, ఇదే ఓపెన్ ఫ్రెండ్స్ అంటే అని చెప్తాడు. అది విన్నాక సూర్య షాక్ అయ్యి తర్వాత మళ్ళీ ఎందుకు ధీమా విచిత్రమైన ఫేస్ పెడుతూ ఎవరితో ముఖం చూసి మాట్లాడదు అని అడిగేసరికి పక్కనున్న అతను తను ఒక నోమోఫోబిక్ పిల్లని చెప్తాడు. ధీమా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మని కేక్ చేయమని అడిగితే వందన మొబైల్ ఇచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమంటుంది. అలాగే కథలు చెప్పమని అడిగితే సెల్లో యాప్ డౌన్లోడ్ చేసిస్తుంది. అలాగే వందన తిను చేసే విధంగానే ధీమాతో రీల్స్ చేపిస్తూ ధీమాకి ఫోన్ అలవాటు చేసి ఫోన్కే బానిసయ్యడిగా పెంచుంటుంది. వాసు ఆ విషయాలన్నీ తెలుసుకున్నాక తర్వాత వాటిని కల్కికి చెప్పి ఇప్పుడు ధీమాతో ఎలా మాట్లాడేది అని అడిగేసరికి కల్కి మీ నాన్నకు తెలియకుండా ఒక ఫోన్ కొని మార్నింగ్ అంతా నువ్వు వాడుకొని రాత్రి నా దగ్గర ఇచ్చేయని ఒక ఐడియా ఇస్తుంది. కానీ వాసు వాళ్ళ నాన్నకు అది నచ్చదు కదా అని ఒప్పుకోడు. తర్వాత ఇంటికి వెళ్లి దాని గురించి ఆలోచించి మరుసటి రోజు ఎవరూ లేకపోందనే ఫోన్ తీసుకుని కల్కి దగ్గరకు వచ్చి దాన్ని ఎలా వాడాలో నేర్పించమని అడుగుతాడు. అప్పుడు కల్కి ఆ రింగ్ ని వేలుకు వేసుకోమని చెప్పి దాన్ని ఎలా వాడాలో నేర్పిస్తుంది. తర్వాత వాసు ధీమాకి లైక్ యాప్ లో రిక్వెస్ట్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత ధీమా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక ఆ విషయాన్ని మరోవైపు బ్రో రోబో సూర్యకి చెప్పేసరికి అతను వాసు ఏం చేస్తాడో ఫుల్ గా మానిటర్ చెయ్యి, నన్ను ఎదిరించి మాట్లాడినందుకు తర్వాత ఏం చేయాలో చెప్తానంటాడు. ఇక ధీమా వాసు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాక వాసు కొత్త ప్రేమలో పడి ఫోన్నే చూసుకుంటూ రాత్రంతా ఇంటికి వెళ్లకుండా తెల్లవారయ్యాక వెళ్తాడు. అక్కడ మూర్తి రోజుకు ఒకసారైనా వాసుతో పాటు భోజనం తినాలని ఎదురుచూసి రాత్రంతా తినకుండా అక్కడే కూర్చునుంటాడు. వాసు అది చూసి షాక్ అయ్యి తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుని భోజనం తింటారు. ఇక మరోవైపు సూర్య లైక్ యాప్ లో లవ్ స్కోర్ అనే ఒక కొత్త ఫ్యూచర్ ని అప్డేట్ చేస్తాడు. దాని ప్రకారం ఇద్దరి మధ్య లవ్ స్కోర్ 80 పైన వస్తే వాళ్ళు లవర్స్, 60 నుంచి 65 వస్తే వాళ్ళు ఫ్రెండ్స్, అలా కాకుండా 40 కంటే తక్కువ వస్తే వాళ్ళిద్దరికి సెట్ కాదని చూపిస్తుంటుంది. ఇక సూర్య ఆ స్కోర్ ని తన స్టాఫ్ పై చెక్ చేస్తే దాంట్లోని స్కోర్ ని బట్టే వాళ్ళు మేం ఫ్రెండ్స్, లవర్స్, అలాగే మా మధ్య గొడవలున్నాయని ఒప్పుకుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ధీమా వాసుని ఒక హాలోవీన్ పార్టీకి రమ్మని చెప్పేసరికి వాసు బయలుదేరి పార్టీకి వెళ్తాడు. ఆ టైంలో ధీమా తను చూడటానికి భయంకరంగా లేను, అందువల్ల నన్ను ఎవరూ సెల్ఫీ ఆడటం లేదు, మా అమ్మ కష్టపడి నన్ను సిల్వర్ స్టేటస్ కి తెచ్చింది, నేను ఇప్పుడు గోల్డ్ స్టేటస్ కి వెళ్ళాలి ఎలా అనేలా ఏడుస్తుంటే వాసు ఒక ఫ్లవర్ ని తెచ్చి తినను కొంచెం భయంకరంగా మారుస్తాడు. ఆ టైంలో ధీమా మున్నరున్న సాసును చూసి ఇది చూడటానికి బాగలేదు, నాకు నిజమైన రక్తం గోర్లు కావాలని అడిగితే వాసు తన చేయిని కోసుకునే రక్తాన్ని అలాగే తన ఫ్రెండ్ గోర్లని పెరికిచ్చి తినని ఇంకొంచెం భయంకరంగా మార్చి అలాగే తినతో నువ్వు సిల్వర్ స్టేటస్ నుంచి గోల్డ్ స్టేటస్ కి పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను పక్కనున్న గ్లాస్ టేబుల్ ని నీళ్ళల్లో నిలబడుకుని పట్టుకుంటాను, నువ్వు దానిపైన నిలబడుకో, నా ఫ్రెండ్ డ్రై ఐస్ వేస్తాడు, అప్పుడు వచ్చే పొగ వల్ల అందరూ నువ్వు నీళ్లపై తేలుతున్నావని అనుకుంటారు, దాంతో నువ్వు ఖచ్చితంగా పాపులర్ అయిపోతావనేసరికి ధీమాకి ఆ ఐడియా బాగా నచ్చి ఒప్పుకుంటుంది. కానీ అంతలోకే జాలి ఆ ఐడియా నాకు ముందే వచ్చింది, నువ్వు వెళ్లి డ్రై ఐస్ వేయని వాసుకు చెప్పి ధీమాతో నేను టేబుల్ పట్టుకుంటానని చెప్తాడు. దానికి వాసు సర్లే అని డల్ గా వెళ్లి ఐస్ వేస్తాడు. ఇక ఆ టైంలో జాలి టేబుల్ ని పట్టుకోకుండా ఒక అమ్మాయి చేతికి ముద్దు పెడుతుంటే అక్కడే ఉండిపోతాడు. కానీ ధీమా అదేం చూసుకోకుండా నీళ్ళలోకి దిగేస్తుంటుంది. అప్పుడు వెంటనే వాసు నీళ్ళలోకి దూకి ధీమాని నీళ్ళల్లో పడిపోనివ్వకుండా టేబుల్ ని పట్టుకుంటాడు. తర్వాత అతని ప్లాన్ ప్రకారమే అటు ఇటు తిరగటం వల్ల ధీమా ఫుల్ పాపులర్ అయిపోయి తినకు కావాల్సిన సిల్వర్ స్టేటస్ నుంచి గోల్డ్ స్టేటస్ కు వెళ్ళిపోతుంది. ఇక ఆ విషయం వల్ల ధీమా వాసు మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగి తర్వాత వాసుతో ట్రావెల్ చేయడం వల్ల ఒకరి మీదకి ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. అదే టైంలో లైక్ యాప్ లవ్ స్కోర్ కూడా చాలా పాపులర్ అయిపోయి జనాలు లవ్ స్కోర్ 80 పైన వస్తేనే వాళ్ళు లవర్స్, 60 పైన వస్తేనే వాళ్ళు ఫ్రెండ్స్, 40 కంటే తక్కువ వస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోవాలనే లెక్కలో ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు వాసు ధీమా ఇద్దరు చాలా దగ్గరవడం వల్ల రాత్రికి ధీమా ఇంట్లో వాళ్ళిద్దరూ ఒకటవుదామని మాట్లాడుకుని కావలసిన వస్తువులన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు. ఆ టైంలో మాటల్లో మాటగా ధీమా మా ఇంటికి ఎందుకు మీ ఇంటికి కూడా వెళ్ళొచ్చు కదా అని అడిగేసరికి వాసు మా ఇంట్లో ఫోన్ వాడలేం కదా అంటాడు. అది విని ధీమా ఫోన్ వాడలేకపోతే మనిద్దరం ఎలా లవర్స్ అవుతామనే లెక్కలో మనం లవ్ స్కోర్ చెక్ చేసుకున్నాకే ఒకటవుదామని చెప్తుంది. అప్పుడు వాసు ఏంటి నువ్వు ఇంత దూరం వచ్చాక ఇలా చెప్తున్నావు, అయినా మనిద్దరికి 90 పైనే వస్తుందిలే అని ధీమా చెప్పిన దానికి ఓకే అని ఇద్దరూ కలిసి లవ్ స్కోర్ చెక్ చేశాక వీళ్ళిద్దరు లవ్ స్కోర్ మరీ దారుణంగా 3% మాత్రమే చూపిస్తుంది. దాంతో ధీమా 40 కంటే తక్కువ వస్తేనే సేఫ్టీ ఉండదు, అలాంటిది మరీ 3% వస్తే మనిద్దరికి సెట్ అవ్వదు, నీ చెయ్యి ఇవ్వు బ్రేకప్ చెప్పుకుందామంటుంది. ఆ మాటలతో వాసుకి మైండ్ బ్లాక్ అయిపోయి మెంటల్ వచ్చేసి ఏంటి పిచ్చి మాటలనేలా కొంచెంసేపులు తిట్టి తర్వాత మళ్ళీ ఏదో ఒక పిచ్చి యాప్ చెప్పిందని మనం ఇన్ని రోజులు మాట్లాడింది తిరిగింది ఈ రోజు రాత్రి ఒకటవుతామనుకునింది, జస్ట్ ఈ స్కోర్ చూసిన తర్వాత ఎలా మారిపోతుంది, నీ కాళ్ళు పట్టుకుంటాను మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమే అని ధీమాకు చెప్పడానికి చూస్తాడు. కానీ ధీమా వినకుండా నువ్వు బూతులు మాట్లాడతావని నాకు ఇంతవరకు తెలియదు, లైక్ యాప్ కి అన్ని తెలుసు, అది నో చెప్పిందంటే నోనే, మనిద్దరం బ్రేకప్ చేసుకోవాల్సిందే అని చెప్తుంటుంది.
ఆ టైంలో వీళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ వచ్చేసరికి వాసు దాన్ని చూస్తుంటాడు. అప్పుడు ధీమా వాసు చెయ్యిని పట్టుకుని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ దెబ్బతో వాసుకి ఏం జరుగుతుందో అర్థం కాకుండా బాధతో కళ్ళలో నుంచి నీళ్ళొస్తుంటాయి. అదే టైంలో కల్కి వచ్చి ఏంట్రా ఏదో బ్రేకప్ అయినట్టు ఏడుస్తున్నావని అడిగేసరికి వాసు ధీమా వచ్చింది, ఇలా చెయ్యి అడిగి తీసుకునింది, స్కోర్ 3% వచ్చిందని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిందంటాడు. అదే టైంలో వీళ్ళిద్దరి మధ్య స్కోర్ 93% వచ్చేసరికి వీళ్ళు షాక్ అయిపోతారు. ఆ టైంలో మళ్ళీ ధీమా వచ్చేసరికి వాసు తనతో చూసావా ధీమా, కల్కి నా ఫ్రెండు, తనకు 93% వచ్చింది, ఈ పిచ్చి యాప్ నమ్మి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అనేసరికి అదే టైంలో ధీమాకి కల్కి వాసు పొరపాటును ముద్దు పెట్టుకున్న విషయం గుర్తొచ్చి కల్కికి వాసుకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ఈ పిల్ల తప్పుగా అర్థం చేసుకుని నీకే తెలియడం లేదు, లైక్ కి అన్నీ తెలుసు అనేసి వెళ్ళిపోతుంది. దాంతో వాసు ఫుల్గా షాక్ అయ్యి తర్వాత కొద్దిసేపటికి తేరుకొని కోపంతో ఆ ఉంగరాన్ని ఫోన్ ని తీసి పడేసి మళ్ళీ లైక్ యాప్ తో ఎవరికి కరెక్ట్ అని నీకెలా తెలుసు అని అడిగితే ఆ యాప్ నేను చాలా ఎంక్వైరీ చేశాను, ఎన్నో బుక్కులు చదివానన్న లెక్కలో చెప్తుంటుంది. అదే టైంలో మూర్తి వాసు తనకు తెలియకుండా సిల్లు వాడుతున్నాడని తెలుసుకుని ఇక్కడికి వస్తాడు. ఇక వాసు ఏమో ఆ యాప్ తో ఏ యాప్ అయినా ఒక గుండె చేసే పని చేయలేదు, 30 రోజుల్లో నువ్వు ఒక డబ్బా యాప్ అని ప్రూవ్ చేపించి అందరి మొబైల్లో నుంచి నిన్ను డిలీట్ చేపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఆ విషయాలన్నింటినీ సూర్య కూడా చూస్తూ చూద్దాంలే అనే లెక్కలో ఉంటాడు. నిజానికి సూర్య ఈ యాప్ ని కనిపెట్టడానికి కారణం సూర్యకి తన భార్య ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించి దానికోసం ఈ కెమెరా రింగ్ ని హెల్త్ చెకప్ కోసం అనేలా చెప్పించి తన పియ్యతో ఇప్పిస్తాడు. తర్వాత రింగ్ లోని వీడియోని చెక్ చేస్తే తన భార్య వేరొకరితో ఉంటుంది. అది చూసిన సూర్య లోపల చచ్చిపోతాడు. తర్వాత తన భార్యతో లవ్ చేసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు, మరి ఇదేంటి, నిన్ను పెళ్లి చేసుకోకముందు ఎవరన్నా వచ్చి రే ఆ పిల్ల మంచిది కాదు అని చెప్పుంటే ఎంత బాగుండో, నాకు జరిగినట్టు ఇంకా ఎవరికి జరగకూడదు, అందుకే నేను ఇప్పుడు ఈ ఎల్ఐకే యాప్ ని పెడుతున్నాను, అందరికీ ఇది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాకు మాత్రం ఎల్ అంటే లక్ష్మి, ఐ అంటే నేను, కే అంటే నువ్వు నన్ను ఏం చేసావో అది అంటాడు. అతని భార్య అతన్ని లోపల చంపేసింది కాబట్టి కే అంటే ఒక రకంగా కిల్ అనే అర్థం వస్తుంది. దీనివల్లే సూర్య ఈ ఎల్ఐకే యాప్ ని కనిపెట్టి దాంట్లో లవ్ స్కోర్ ని యాడ్ చేశాడు. ఇక వాసు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నను చూసి నాన్న ఈ ఫోన్ మన ఏరియాలో ఎలా జామ్ అయిపోతుందో నేను అలా జామ్ అయిపోయాను, నీకు టైం వచ్చింది నువ్వు అనాల్సినవన్నీ అనేసరికి మూర్తి వాసుని ఏమనకుండా వాసు ఫ్రెండ్ తో ఒక తండ్రి తన బిడ్డలకు ఏదైనా చెప్పాడంటే దాంట్లో 100 కారణాలు 1000 అనుభవాలుంటాయి, మంచి పిల్లలు వింటారు, నా కొడుకు వింటాడనుకున్నాను కానీ వినలేదు, కాబట్టి ఇంకెప్పుడు వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పు అనేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో వాసు సారీ చెప్పడానికి చూస్తాడు కానీ వాళ్ళ నాన్న పట్టించుకోడు. ఇక ఆ తర్వాత లవ్ స్కోర్ బాగా ఫేమస్ అవడం వల్ల సూర్య ఒక ఇంటర్వ్యూ పెట్టి ఈ లవ్ స్కోర్ వల్ల బ్రేకప్ పార్టీలు తగ్గాయి, లవర్స్ పెరిగారు, ఈ లవ్ స్కోర్ వల్ల మేము హ్యాపీగా లేము అనేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అని చెప్తున్నప్పుడు వెంటనే వాసు మీ యాప్ వల్ల నేను హ్యాపీగా లేనంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ దీని గురించి స్టేజ్ పై ఒకరితో ఒకరు వాదించుకున్నాక వాసు ధీమా నన్ను లవ్ చేసేలా చేసి మీ యాప్ ని నేను తప్పని ప్రూవ్ చేపిస్తాను అనేసరికి సూర్య అయితే నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను, ఆ లోపల నువ్వు చెప్పింది చేయలేదంటే ఇక్కడున్న అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగి ఎల్ఐకే బెస్ట్ అని మార్నింగ్ ఈవినింగ్ పోస్టులు పెడుతూనే ఉండాలి, ఆ ఛాలెంజ్ కి నువ్వు ఒప్పుకుంటావా అనేసరికి వాసు ఓకే అంటాడు. ఇక ఆ విషయాన్ని ఎంతో మంది వీడియోలు తీసుంటారు. దాంతో వాసు బయటకు వచ్చేటప్పుడు నాకు జరిగినట్టే ఎవరికైనా ఈ యాప్ తప్పుడు స్కోర్ చూపించిందేమో నాకు తెలియాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పేసరికి దాన్ని చూసిన చాలా మంది వాసు దగ్గరకు వచ్చి ఈ యాప్ చూపించిన తప్పుడు స్కోర్ వల్లే మేము సిన్సియర్ గా లవ్ చేసిన లవర్స్ వదిలేసి వెళ్లిపోయారని చెప్తారు. ఇక వాసు ఆ వీడియోలన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ అలాగే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక ఆంటీ తన భర్తను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, కాకపోతే ఆయన్ని ఆమె తప్ప ఇంకెవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదు. అది గమనించిన వాసు వీళ్ళిద్దరి లవ్ స్కోర్ ఎంతుందో చూద్దామని చెక్ చేస్తే అక్కడ కేవలం 20% మాత్రమే వస్తుంది. అది చూసిన వాసు వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్కోర్ కి మీ యాప్ ఇచ్చిన స్కోర్ ఇదేనా, వాట్ బ్రో సూర్య బ్రో, దిస్ ఈస్ వెరీ రాంగ్ బ్రో అని చెప్తాడు. ఇక ఈ విషయాలు బాగా వైరల్ అయిపోయి అందరూ వాట్ బ్రో సూర్య బ్రో, దిస్ ఈస్ వెరీ రాంగ్ బ్రో అని చెప్తుంటారు. ఇక వాసు ఇలా వీడియోలో అందరి దగ్గర చెప్పించడానికి మెయిన్ రీజన్ ధీమాకి ఈ యాప్ మీద బలమైన నమ్మకం ఉంది, అలాగే అది ఏం చెప్తే అదే నిజమని నమ్ముతోంది కాబట్టి లవ్ విషయం పక్కన పెడితే ఫస్ట్ ఈ యాప్ తప్పు అనే నిజాన్ని ఆ పిల్లకి తెలిసేలా చేయడం కోసం ఇలా చేస్తుంటాడు. అలాగే ఆ పిల్లతో మాట్లాడదామని వెళ్తే తనేమో వాసుని దూరం పెడుతుంటుంది. అదే టైంలో ఇంకోవైపు ఈ యాప్ చూపించిన స్కోర్ వల్ల కల్కి తను నిజంగానే వాసును లవ్ చేస్తున్నాననే డౌట్ లో ఉంటే సూర్య ఆ విషయాన్ని చూసి అదునుగా చేసుకుని కల్కికి ఫ్రెండ్షిప్ ఏ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అనేలా ఉన్న కొన్ని సినిమాలని పాటల్ని అన్నిటినీ ఆ పిల్లకి వెళ్లేలా చేస్తూ అలాగే వాసుని బ్యాట్ చేయడానికి కొంతమంది మేమర్స్ ఇంకా ట్రోలర్స్ ని అపాయింట్ చేసుకుంటాడు.
ఇక కల్కి ఆ వీడియోలన్నీ చూసి తనకు వాసుకి మధ్య ఉన్నది నిజంగానే లవ్ అని ఫిక్స్ అయిపోయి వాసుకి వెళ్లి చెప్తుంది. అదే టైంలో మూర్తి కూడా వాసు ఫ్రెండ్ తో సైగా కల్కినే వాడికి కరెక్ట్ జోడీ అంటుంటాడు. కానీ వాసు ఈ విషయాలకి ఒప్పుకోడు. ఇక కల్కి నేనే నీకు కరెక్ట్ జోడి అనేసరికి వాసు అయితే రా మనిద్దరం ముద్దు పెట్టుకుందామని కల్కిని దగ్గరకు తీసుకుంటాడు. ఆ టైంలో సూర్య పంపించిన కొంతమంది ఈ విషయాన్ని వీడియోలో రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఫుల్ వైరల్ చేసేస్తారు. దాంతో జనాలందరూ మళ్ళీ లైక్ యాప్ చూపించిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అదే టైంలో మరోవైపు ధీమా ఈ విషయాలన్నీ చూసి చాలా బాధపడుతూ లైక్ యాప్ తో హే లైక్, వాసు నన్ను వదిలేసి వెళ్ళిన దానికి నాకేం అనిపించకూడదు కదా, మరి ఎందుకు వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియోని చూసి నాకు కోపం బాధ వస్తుంది, నేను నిజంగానే తప్పు చేశానా, నువ్వు చూపించింది కరెక్టేనా అనేలా మాట్లాడుతుంటే ఆ లైక్ యాప్ నేను కరెక్ట్ గానే చెప్పానని కారణాలు చెప్తుంటుంది. కానీ ధీమా ఒప్పుకోకుండా నువ్వు తప్పు చెప్పినట్టు ఉన్నావు, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, పిచ్చి పట్టినట్టు ఉందనేలా మాట్లాడుతుంటే ఆ విషయాన్ని మరోవైపు సీరియస్ గా సూర్య వింటూ అనుకోకుండా వాయిస్ బటన్ ని నొక్కేసి నీకు పిచ్చే, అందుకే పిచ్చిదని మాతో మాట్లాడుతున్నావు అంటాడు. తర్వాత వేలు బటన్ పై ఉందని చూసుకొని కంగారు పడి వెంటనే మళ్ళీ ధీమాకు చాలా సేపు సారీ చెప్తాడు. ఆ టైంలో సూర్య వాయిస్ కూడా యాప్ లో వచ్చే నార్మల్ వాయిస్ లానే ఉంటుంది కాబట్టి ధీమా అదంతా విని ఈ యాప్ ఏందో కొంచెం తేడాగా ఉంది అని అర్థం చేసుకుని తర్వాత డో నాట్ డిస్టర్బ్ ఆన్ చేయమని చెప్పి గమనుండిపోతుంది. ఇక ఈ విషయాలు వీళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియవు కాబట్టి జనాలందరూ మళ్ళీ లైక్ యాప్ ని ఫుల్ గా వాడేస్తుంటారు. దాంతో అది 50 మిలియన్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంటుంది. ఆ టైంలో కల్కి వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతుంటే దాన్ని చూసి ఆలోచిస్తుంటుంది. ఇక అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాసు కల్కితో ఆ లైక్ యాప్ నువ్వు చెప్పినట్టు మన ఇద్దరిది నిజమైన లవ్ అయితే రా మనిద్దరం ముద్దు పెట్టుకుందామని దగ్గరకు లాక్కుంటాడు. కానీ కల్కికి వాసు మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి అతన్ని దూరం తోసేస్తుంది. అప్పుడు వాసు కొంతమంది ఫ్రెండ్షిప్ అనే పేరుతో చేసే పనుల వల్ల ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా పోయింది, మన ఇద్దరం అలా కాదు కదా అనేసరికి కల్కి తన పొరపాటు తెలుసుకుని మళ్ళీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లా ఉంటారు. కానీ సూర్య వాళ్ళు దగ్గరగా ఉన్న వీడియోని ఎడిట్ చేపించి వాళ్ళు ముద్దు పెట్టుకున్నట్టు క్రియేట్ చేసి జనాలకు చూపించాడు. దాంతో ఇప్పుడు కల్కి ఇదేం 2026 కాదు, ఏఐ వీడియోలు నమ్మి మోసపోయేదానికని సూర్య ఒక ముద్దు పెట్టుకున్నట్టు ఏఐ వీడియోని క్రియేట్ చేసి జనాలకు చూపించి వాట్ బ్రో సూర్య బ్రో, దిస్ ఈస్ వెరీ రాంగ్ బ్రో అని వీడియో పెడుతుంది. దాంతో జనాలందరూ మళ్ళీ ఈ యాప్ ని డిలీట్ చేసేస్తుంటారు. ఆ టైంలో సూర్య ఇదంతా వాసు చేపిస్తున్న డ్రామా అనేలా చెప్దామనుకుంటాడు, కానీ కామెంట్ లో అందరూ ఫుల్ గా తిట్టేస్తుంటారు. దాంతో సూర్య వెంటనే స్ట్రీమింగ్ ని ఆఫ్ చేసేస్తాడు. ఇక మరోవైపు వాసు తను ధీమాకు దగ్గరవ్వాలంటే ఆ పిల్ల ఫస్ట్ ఫోన్ కి దూరం అవ్వాలని ఒక ఐడియా ఆలోచించి జాలీని పిలిచి హెల్ప్ చేయమని అడిగి తర్వాత ధీమాతో ఒక గంజా చాక్లెట్ వీడియోని చేపించి ఆ పిల్ల అకౌంట్ కొన్ని రోజులు బ్యాన్ అయ్యేలా చేసి తనని ఈ ఆర్గానిక్ జైలుకి రప్పిస్తాడు. ఇక ధీమా అక్కడ వాళ్ళమ్మని చూసి నువ్వు చెప్పినట్టే నేను అన్ని ఫాలో అయ్యానమ్మా అని చెప్తున్నప్పుడు వందన స్మార్ట్ ఫోన్లు వాడటం నిలిపేసింది కాబట్టి నార్మల్ గా ఒక తల్లి ఎలా పలకరిస్తుందో అలా అవన్నీ వదిలే ఎందుకు ఇలా చిక్కిపోయావు, నేను నిన్ను చాలా మిస్ అయ్యానని కౌగిలించుకుంటుంది. ఇక ధీమా తన అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. అదే టైంలో మరోవైపు వాసు కల్కితో ఉన్న వీడియోని తీసిన వాళ్ళతో ఇదంతా సూర్యనే చేపించాడని చెప్పించేసరికి ఇన్వెస్టర్లందరూ మళ్లీ సూర్య మీద కోపంగా ఉంటారు. అలాగే యాప్ సబ్స్క్రైబర్లందరూ తగ్గిపోతుండేసరికి సూర్య వాసుని పిలిపించి మాట్లాడదాం అనుకుంటాడు. అప్పుడు వాసు వెళ్ళకూడదు అనుకుంటే అతని ఫ్రెండ్ ఇదే మంచి ఛాన్స్, సూర్య నిన్ను అడుక్కోవడానికి పిలుస్తున్నాడు, ఆ వీడియోని గనక మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే జనాలకి ఈ యాప్ తప్పుడు స్కోర్ చూపిస్తుందని తెలుస్తుంది అని ఒక ప్లాన్ చెప్పేసరికి వాసు సరేనని తర్వాత వీళ్ళిద్దరూ సూర్య దగ్గరకు వెళ్తారు. ఆ టైంలో వాసు ఫ్రెండ్ 60 కెమెరాలు ఒంటి నిండా పెట్టుకుని వస్తే సూర్య దగ్గర ఉన్న బ్రో రోబో వాటిని స్కాన్ చేసి తీపించేస్తుంది. తర్వాత సూర్య వాసుని సామ దాన వేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఒప్పిద్దామనుకుంటాడు. కానీ వాసు ఒప్పుకోకుండా రిటర్న్ వెళ్ళిపోతాడు. మరోవైపు కల్కి ధీమాతో మేమిద్దరం ముద్దు పెట్టుకోలేదు, నువ్వు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావని చెప్తుంది. ఆ టైంలో వాసు వచ్చేసరికి సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక వాసు ధీమాతో మాట్లాడేటప్పుడు ఆ పిల్ల ఇక్కడికి రావడం కోసం జాలీ చెప్పిన గాంజా వీడియోని కావాలనే పోస్ట్ చేసినట్టు ఒప్పుకుంటుంది. అలా చాలా విషయాలు మాట్లాడుకున్నాక వీళ్ళిద్దరూ కొద్దిగా దగ్గర అవుతుంటారు. అలాగే ధీమా తన అమ్మని చిన్నప్పటి నుంచి కేక్ చేసి పెట్టమని అడుగుతుండేది కాబట్టి ఈసారి వందన స్వయంగా తన చేతులతోనే చేసి తీసుకువెళ్లి ధీమాకి ఇస్తుంది. దాంతో ధీమా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ధీమా వాసుతో ఫోన్ లేకుండా బోర్ కొడుతుంది అనేసరికి వాసు తినకు పక్కన జరిగే విషయాలన్నీ డిఫరెంట్ రీల్స్ లా చూపిస్తూ అలాగే ఆ పిల్లతో అందరి ముందర డాన్స్ చేపించి అక్కడ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ వ్యూవర్స్ అని, క్లాప్స్ కొట్టిన వాళ్ళందరూ లైక్ చేసిన వాళ్ళని, ఇంకా నిన్ను మెచ్చుకుంటున్న వాళ్ళందరూ నీకు కామెంట్ పెట్టిన వాళ్ళని, ఆ పిల్లకి నచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని నిజమైన ప్రపంచంలో చూపిస్తాడు. దానివల్ల ధీమాకి వాసుపై ఉన్న ఇష్టం ఇంకా పెరిగిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ధీమాకి వాసు మీద ఉన్నది నిజమైన ప్రేమే అని ఫిక్స్ అయిపోతుంది. అలాగే తను రిలీజ్ అవడానికి
ఆ ఛాలెంజ్ టైం పూర్తవడానికి 6 రోజులే టైం ఉంటుంది. దాంతో తను రిలీజ్ అయిన రోజు ఆ లవ్ స్కోర్ యాప్ తప్పు చూపించింది, మేమిద్దరం లవ్ లోనే ఉన్నామని వీడియో పెడదాం అనుకుంటుంది. ఇక ఆ విషయాలు మరోవైపు సూర్యకి అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ సార్ మేం చేస్తోంది మాకే తప్పు అనిపిస్తోంది, వాళ్ళిద్దరూ చిన్నపిల్లలే వదిలేయండి అని చెప్తుంటే సూర్య ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే యాప్ నాశనం అయిపోతుంది, మీరు నాకు సజెషన్స్ అంతా ఇవ్వకూడదు, నేను చెప్పింది మాత్రమే ఫాలో అవ్వాలని కొట్టి తిడతాడు. ఆ టైంలో పక్కనున్న బ్రో రోబో వాళ్ళ మాటలంతా పట్టించుకోవద్దన్నా మన ప్లానే కరెక్ట్, కొంతమంది రౌడీని పిలుచుకొని వాసుని లేపేసి హార్ట్ లో హోల్ ఉండటం వల్ల వాసు చచ్చిపోయాడు, అందుకనే ఎల్ఐకే యాప్ అంత తక్కువ స్కోర్ చూపించిందని మనం మేనేజ్ చేద్దామని చెప్తుంది. దానికి సూర్య ఓకే అంటాడు. ఇక ఆ విషయం వాసు తన ఫ్రెండ్ కు చెప్పేసరికి వాసు వీళ్ళ దగ్గర నుంచి పారిపోకుండా సూర్య ఏం చేయాలనుకుంటున్నాడో అక్కడ కొన్ని కెమెరాలు పెట్టించి అందరికీ చూపిద్దామనుకుంటాడు. అందుకోసం కల్కికి బయట నుంచి కొన్ని ఫోన్లు తీసుకురమ్మని చెప్పి అలాగే జాలీతో ఇక్కడున్న వాళ్ళలో నువ్వే తెలివైన వాడిలా కనిపిస్తున్నావన్నా కొద్దిగా మా నాన్న రూమ్ లో ఉన్న జామర్ ని నువ్వే ఆఫ్ చేస్తావా అని అడిగేసరికి వాసు తనను తెలివైనవాడు అన్నాడు కాబట్టి జాలీ సరే అని అంటాడు. తర్వాత వీళ్ళ ప్లాన్ ప్రకారం జాలీ వెళ్లి జామర్ ని ఆఫ్ చేస్తాడు. అలాగే కల్కి కొన్ని ఫోన్లు తెచ్చి లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తుంది. తర్వాత కొద్దిసేపటికి సూర్య వచ్చి వాసుతో మాట్లాడుతున్నప్పుడు జనాలందరూ లైవ్ స్ట్రీమ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. కానీ అదే టైంలో మూర్తి జామర్ ఆఫ్ లో ఉండటం చూసి ఆన్ చేసేసరికి లైవ్ స్ట్రీమ్ ఆగిపోతుంది. కానీ వాసుకి లైవ్ స్ట్రీమ్ ఆగిపోయిందని తెలియక ఫుల్ గా దెబ్బలు తినేస్తాడు. కానీ అదే టైంలో మూర్తి వచ్చి వీళ్ళందరినీ కొట్టేస్తాడు. కానీ సూర్య తగ్గకుండా ధీమా దగ్గరికి వెళ్లి నీ వల్ల వాసు చచ్చిపోతే నీకు ఓకేనా అనేసరికి తను లేదంటుంది. దాంతో సూర్య నీకింకా 4 రోజుల టైం ఉంది, బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని పోస్ట్ పెట్టు అని వార్నింగ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక 4 రోజుల తర్వాత వాసు బెడ్ పై నుంచి కోలుకున్నాక సూర్య తనని కొట్టడం అందరూ చూసుంటారు కదా అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న జామర్ ని ఆఫ్ చేయడం వల్ల కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయాయని తెలుసుకుని షాక్ అయిపోతాడు. అదే టైంలో మరోవైపు ధీమా తను వాసుని లవ్ చేస్తున్నానని చెప్తే సూర్య వాసుని చంపేస్తానని బెదిరించాడు కాబట్టి అతన్ని చావనివ్వకుండా కాపాడాలని వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి ఏడ్చి నేను వేరే ఎవరినైనా వెంటనే పెళ్లి చేసుకుని సూర్య చెప్పినట్టు పోస్ట్ పెట్టేస్తానమ్మా అనేసరికి వందన అది అర్థం చేసుకుని సరేనంటుంది. ఆ టైంలో జాలీ ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఇక నన్నే సెలెక్ట్ చేస్తారనుకుంటాడు. కానీ వందన వేరే అతన్ని పిలిచి ధీమాకు ఎంగేజ్మెంట్ చేస్తుంది. అలాగే ఆ వీడియోని వాళ్ళు లైక్ యాప్ లో కూడా పోస్ట్ చేస్తారు. ఇక ఆ విషయం వాసు తెలుసుకొని ధీమా ఇంటికి వెళ్లి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే ధీమా మొన్న వాళ్ళు వచ్చి నిన్ను కొడితే నువ్వు ఎలా దెబ్బలు తిన్నావో చూసావు కదా, జీవితాంతం నిన్ను ఎవరు ఏం చేస్తారోనని భయపడుతూ నేను బతకలేను అని చెప్పేసరికి వాసు నువ్వు ఇప్పుడు నన్ను వదిలేయడానికి కారణం ఇదే అయితే నాతో పాటు సూర్య దగ్గరికి రా, వాడు ఏం చెప్తాడో విని అతని కాళ్ళ మీద పడి మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమలాడతాను అని చెప్పి ఆ పిల్లని ఒప్పించి సూర్య దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. కానీ వాసు అతను చెప్పినట్టు చేయకుండా ధీమాను పక్కన కూర్చోబెట్టి సూర్యని అతని మనుషుల్ని ఫుల్లుగా కొట్టేస్తాడు. ఆ టైంలో సూర్య రోబోలను పంపించేసరికి వాసు పక్కనున్న రోబో చెయ్యిని వేసుకుని ఆ రోబోలన్నింటినీ కొట్టేస్తాడు. అదే టైంలో సూర్య తమ్ముడు బ్రో రోబో వచ్చేసరికి వాసు దాన్ని కూడా కొట్టేస్తాడు. అలాగే సూర్య గర్ల్ ఫ్రెండ్ రోబో వచ్చేసరికి వాసు దాన్ని కూడా కొట్టేస్తుంటాడు. కానీ ఆ పిల్ల నేను రోబోని కాదు మనిషిని వదులు అని వాసుకి చెప్పి ఫైటింగ్ చేయడానికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం లేదని సూర్యతో అనేసి వెళ్లిపోతుంది. ఆ విషయాన్ని చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోయి ఉరి ఏంట్రా ఇది అనే లెక్కలో చూస్తుంటే సూర్య అన్ని పనులు రోబోలతో అవుతాయా అంటాడు. దాని అర్థం ఒక రకంగా రోబోలన్నింటినీ చేయలేవు అని. ఇక ఫైటింగ్ అంతా అయిపోయాక వాసు ధీమా దగ్గరికి వెళ్లి ఎవరైనా నిన్ను కొన్ని సంవత్సరాల తర్వాత మనిద్దరం ఎందుకు విడిపోయామని అడిగితే నువ్వు యాప్ నో చెప్పిందనో లేకంటే నీకు నచ్చలేదనో ఏదైనా కారణం చెప్పు, కానీ నన్ను కాపాడడం కోసం నీ లవ్ ని త్యాగం చేశానని చెప్పి నా పరువు మాత్రం తీయద్దు. చూడు ధీమా నేను మరీ అంత చేతగాని వాడిని అనుకోవద్దు, నాతో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలను అని చెప్పేసరికి ఫైనల్ గా ధీమా భయాలను వదిలేసి వాసుని తను లవ్ చేస్తున్నట్టు అందరికీ తెలిసేలా అతనికి ముద్దు పెడుతుంది. అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. ఇక సూర్య ఛాలెంజ్ లో ఓడిపోవడం వల్ల అలాగే లైక్ యాప్ లో సబ్స్క్రైబర్లు తగ్గిపోవడం వల్ల కోర్టు లైక్ యాప్ ని ఆపించేస్తుంది. దాంతో సూర్య చాలా బాధపడతాడు. నిజానికి సూర్య మరీ అంత చెడ్డవాడేం కాదు. అతని భార్య వల్ల అతను అనుభవించిన బాధని ఎవరూ అనుభవించకూడదని ఈ యాప్ ని కనిపెట్టాడు. అలాగే ఈ యాప్ లో ఉన్న కొన్ని మిస్టేక్స్ వల్ల వాసుకి ఇలా జరిగింది. కానీ చాలా మందికి యాప్ మంచిగా చేసుంటుంది, అందువల్ల వాళ్ళు ఈ యాప్ వెళ్లిపోగానే చాలా బాధపడతారు. కాకపోతే ఈ యాప్ వెళ్లే ముందు నాకు తెలియని కొన్ని ఫీలింగ్స్ మనుషుల్లో ఉన్నాయి, దానివల్ల ఇప్పుడు నేను ఓడిపోయాను, కాకపోతే మళ్ళీ మిమ్మల్ని అధిగమించి ముందుకు వస్తానని కొంచెం చీర్ఫుల్ గా మాట్లాడేసి వెళ్ళిపోతుంది. అక్కడితో సినిమా హ్యాపీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.